చూసారు కదా తెనాలి బస్ స్టాండ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. కంప్లీట్ చూసారు కదా ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి అయితే మీకు డీటెయిల్గా చూపించేస్తాను. వచ్చేసండి, ఇదంతా తెనాలి బస్ స్టాండ్. ఇదిగండి చూస్తున్నారా, అంతా తెనాలి బస్ స్టాండ్. ఇది మీకు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది కదా. ఎంటర్ అయిపోయిన వెంటనే సమాచారం కౌంటర్ వీడియో మొన్న ఇదిగండి. ఇక్కడే మనకి ఇవి కూడా ఉంటాయి. వీళ్ళందరూ మనం పట్టించుకుంటాం కదా. చూస్తున్నారు కదా, మొత్తం ఎలాగుంది వీటిని కూడా చూసుకొని వెళ్ళిపోతారు. ఇంకేమన్నా ఎంతని కూడా చూడండి. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి కూడా మీకు చెప్తాను. ఇలాగైతే వస్తాం కదా. బైక్ పార్కింగ్, ఇది కూడా వాష్ ఫెసిలిటీ. ఇక్కడ కూడా ఏమన్నాయో కూడా చూద్దాం. ఇవ్వండి, అటు నుంచి కూడా అవుట్ అయితే ఇచ్చవచ్చు. అంత పార్కింగ్ ఇదే. ఇదేండి, మిగతాది కూడా అక్కడ ఉంటుంది కదా. 15, 16, 17, 18, 19 అయితే ఉన్నాయి ప్లాట్ఫామ్లో. చూడండి, ఇదిగోండి అయితే విజయవాడ పోతుంది. ఇదిగోండి గుంటూరు నుంచి తెనాలి, ఇది కూడా గుంటూరు నుంచి తెనాలి. లోపల అయితే షాప్స్ అన్నీ సరౌండింగ్ అయితే ఇలా ఉంటుంది. ఎంక్వైరీ కౌంటర్, నెక్స్ట్ లాడ్జ్, ఈ ఫెసిలిటీ కూడా మనకి. సమాచార కేంద్రం అంటే ఇదిగోండి. డెలివరీ కౌంటర్, పార్సల్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంది మనకి. చూస్తున్నారా, ఇక్కడే పెద్దదే. ఇదైతే అవుట్ నుంచి అయితే మనకి అయితే ఇలా ఉంటుంది. ఇంకా ఈ తెనాలి బస్ స్టాండ్లో ఏంటంటే బస్సు ఎక్కకముందే టికెట్ తీసుకొని లోపల కండక్టర్ ఎవరు ఉండరని చెప్తారు. సరే అని చెప్పి నేను అలాగే దిగిపోయి టికెట్ తీసుకున్నప్పుడు బస్సు అయితే వెళ్ళిపోయింది. ఇంకో బస్సు రావడానికి అరగంట టైం పట్టింది. మీరైతే అలాగేం చేయొద్దు, బస్సు ఎక్కిపోండి. మీకు బ్రిడ్జ్ దగ్గరే మీకు టికెట్ కూడా తీసుకుంటారు మీదకి వచ్చి, ఎవరైనా టికెట్ తీసుకోపోతే అని చెప్పి. అదే మనకి విజయవాడ నుంచి తెనాలనుకోండి, అక్కడ కూడా సేమ్ అలాగే తీసుకోమంటారు. కానీ తీసుకోకపోయినా సరే వారధి అని ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఎక్కకముందే అక్కడ కూడా కండక్టర్ ఎక్కి టికెట్లన్నీ కలెక్ట్ చేసుకొని కింద దిగిపోతాడు. మనం హ్యాపీగా జర్నీ చేసుకుని వచ్చేవచ్చు. అయ్యో టికెట్ తీసుకోలేదు కదా మళ్ళీ దిగి తీసుకోలేమని చెప్పి మీరైతే కంగారు పడొద్దు.